ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెప్తాను అనుకుంటున్నారు కదా. మరి దేవి నవరాత్రులు వచ్చేస్తున్నాయండి. దేవిని నిలబెట్టేసి రోజు కూడా దగ్గర పడిపోయింది. 3వ తారీఖుని దేవిని నిలబెడతారు. అయితే గుళ్ళో నిలబెట్టిన టైంకి మనం ఇంట్లో కూడా నిలబెట్టి చేసుకుంటారు చాలామంది. మరి అలా చేసుకునే వాళ్ళకి నియమనిష్టలు ఎంతవరకు పాటించాలని అలాగే వాళ్ళని చూసి చేసుకుందాము. ఇంట్లో నిలబెట్టి చేసుకున్నారనుకోండి, ఎవరన్నా చేసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చామనుకో, అయ్యో మనం కూడా నిలబెట్టి చేసుకుందామని అనిపిస్తుంది కదండి. మరి దేవి అనేటప్పటికి చాలా నియమనిష్టలు చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు భయపడిపోయి అమ్మో మన వల్ల కాదు, అంతంత నియమనిష్టలు చేయాలంట, చేయలేము అని మరి చాలామంది చేయడానికి ఎదరక రారు. తర్వాత ఏమో ఇప్పుడు గుళ్ళో నిలబెట్టి చేస్తారు కదా, గుళ్ళోలాగే ఇంట్లో చెయ్యాలా? అక్కర్లేదండి. చాలా మట్టికి గుడికే పరిమితం. ఇంట్లో నిలబెట్టుకుని చేసుకుంటే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాం, వైభవలక్ష్మి పూజ ఎలా చేసుకుంటాం, అలాగే దేవిని కూడా నిలబెట్టుకుని చేసుకోవచ్చు మనం. చక్కగా కలస్థాపనే చేయాలా? లేదండి, 2 తమలపాకులు ఇంత పసుపు ముద్ద పెట్టి కూడా మనం అమ్మవారిని ఆహ్వానించి కూడా చేసుకోవచ్చు. మరి గుళ్ళో నిలబెడతారు కదా 3వ తారీఖుని, ఆ రోజే నిలబెట్టేసుకుని మనం ఇంట్లో చేసుకోవాలా? మాకు వీలు అవ్వట్లేదండి అనుకుంటే 5 రోజులు నిలబెట్టుకుని చేసుకోవచ్చు, 3 రోజులు నిలబెట్టుకుని చేసుకోవచ్చు, లాస్ట్ రోజు దశమి రోజు కూడా నిలబెట్టుకుని చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది మీకు నేను చెబుతాను. మరి తర్వాత ఏమో ఇప్పుడు 9 రోజులు కూడా మరి గుళ్ళో ఎలా చేస్తారో అలా చేయక్కర్లేదు అంటున్నాను కదా. అలంకరణలు అలా చేయాలా? అక్కర్లేదు. మరి అలాగే నైవేద్యాలు ఏ రోజు అక్కడ గుళ్ళో పెడతారో అలా పెట్టాలా? అక్కర్లేదు. అఖండ జ్యోతి వెలిగించాలా? అక్కర్లేదండి. అఖండ జ్యోతి పెట్టుకుంటామంటారా? అది భయపడకూడదు. ఎందుకంటే ఏ కారణం చేతైనా కొండెక్కినా మరి మనం వేసిన ఒత్తి ఏమవుతుందంటే బొగ్గు కట్టేస్తుంది. బొగ్గు కట్టి కొండెక్కిపోయే విధానం ఉంటుందన్నమాట. అందుకు నువ్వు బొగ్గు కట్టినప్పుడే చూసుకుని ఆ ఒత్తిని తప్పించేసి కొత్త ఒత్తిని వేసి వెలిగించుకోవచ్చు. ఒకవేళ అనివార్య కార్యాల వల్ల దీపం కొండెక్కితే భయపడకూడదు. అలాంటప్పుడు పెట్టుకోవచ్చు. అక్కడ ఇంట్లో పెట్టుకుని దేవిని నిలబెట్టుకునే దానికి గుడిలోలాగే చెయ్యాలనే నియమం లేదు. గుడికి మాత్రం పరిమితమైన గుడి దగ్గర చేస్తారు. మనం కూడా అమ్మవారిని ఇంట్లో అమ్మని పిలుచుకుని చేసుకుంటున్నాం కాబట్టి మరి అలా తప్పు లేదు. నియమనిష్టలో మంచం మీద పడుకోకూడదు. మరేమో కట్టుకు నేల మీద నిద్రించాలి. గుమ్మం దాటి ఎవరింటికి వెళ్ళకూడదు. ఉల్లిపాయలు వేసి తినకూడదు. ఇంకా ఎన్నో చాలా నియమాలు చెబుతూ ఉంటారు. కొంతమంది పాటిస్తూ ఉంటారు. అవన్నీ కూడా అవసరం లేదండి. అన్నీ కుదరకపోవచ్చు. ఇన్ని నియమాలు చెప్పేసేమని అనుకోండి, పిల్లలు ఉన్నవాళ్ళు వీళ్ళు అవ్వదనుకోండి, తెలియని చెయ్యాలంటారు, వదిలేస్తారు. మరి ఇద్దరు భార్యాభర్తలు ఆఫీస్కి వెళ్ళేవారు ఉన్నారనుకో, ఇన్ని చెప్తే అన్నీ ఎక్కడ చేయగలుగుతారండి కదా. చేసేది చేయనివ్వకుండా ఆపేసిన వాళ్ళు అయిపోతాం. వాళ్ళు చేసుకునేలాగా ప్రోత్సహించాలనేదే నా ఒక్క భావన. మరి అలానే ఇప్పుడు ఒకరింటికి వెళ్ళకుండా ఎలా కుదురుతుంది? ఇప్పుడు మనం పూజ చేసుకుంటున్నాం కదా, మనం పిలిచే వాళ్ళు వచ్చారు, మరి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు అమ్మవారిని నిలబెట్టుకుని, మరి వాళ్ళు కూడా తాంబూలం అని పిలుస్తారు, వెళ్ళాలి కదా. ఆనేమో పెట్టుకోని అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇన్ని చెప్పాను కదా, మరి ప్రసాదాలు రోజు ఏదో ఒకటి పెట్టాలా? ఏముందండి, రోజు తాంబూలం పెడతాం, 2 అరటిపళ్ళు, 2 తమలపాకులు, పాకచెక్క, పైసా ఇంట్లో అమ్మవారికి పెట్టిన దగ్గర పైసా పెట్టవలసిన అవసరం లేదు, పెడతాం. రోజు కొబ్బరికాయ కొట్టాలంటే నిలబెట్టిన రోజు కొబ్బరికాయ కొట్టుకుని నిమజ్జనం మనం ఎత్తేస్తాం కదా, ఆ రోజు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. నేను చేసే విధానం అలా చేసుకుంటాను. పెద్దలు గురువారీలు చెప్పిందే చేసుకోవచ్చు. లేదు రోజు కొబ్బరికాయ కొట్టుకుంటానా? కొట్టుకోకూడదని కాదు, కొట్టుకోవాలి అని ఏమో లేదని చెబుతున్నానండి. చక్కగా నిలబెట్టిన రోజు ఎలానంటే కలస్థాపన చేసుకుంటానంటే చక్కగా ఒక చెంబు పసుపు రాసి బొట్టు పెట్టి కొబ్బరికాయకి పసుపు రాసి కళ్యాణ తిలకం దిద్ది ఒక జాకెట్ పడ్డ మనం కలసకి అలంకరించి పువ్వులతో అలంకరించి కలస్థాపన చేసుకుని తాపించుకుంటాం కలసకి. మరి అఖండ దీపం పెట్టుకోవాలంటే కూడా కొంచెం ధాన్యం పోసి మరి ఏమో అలానే చిన్నది ప్రమిదలాగా, ఇంత ప్రమిదలాగా ఉంటుంది ఇంట్లో కాబట్టి, పెద్ద ప్రమిదలాగా అలాగా అందులో గానుగు నూనె, నువ్వుల నూనె ఒత్తు వేసుకుని ఆ ధాన్యం మీద ముగ్గుడు పెట్టి ఆ నూనె పోసి అఖండ దీపం పెట్టుకుంటాం. నేను చెప్పిన ఏమన్నా పొరపాట్లు ఉంటే ఒత్తు తీసి ఒత్తేసుకోవడం, నూనె తగ్గుతుంటే నూనె వేసుకోవడం చేసుకుని అక్కడికి అఖండ దీపం కలస్థాపన చేసుకున్నారు. పసుపు కుంకుమ, పసుపుతో కొంచెం 3 మాటలు చేసుకున్న,
కుంకుమతో 108 సార్లు చేసుకుని తాంబూలం పెట్టుకుని అమ్మవారిని పువ్వులతో పూజించుకుని మరి ఆ రోజు నైవేద్యం అంటారంటే ఫస్ట్ రోజు తప్పనిసరిగా ఆవు పాలు పరమాన్నం పెడతాం. అమ్మవారికి నైవేద్యం అయిపోయింది. సాయంత్రం తాంబూలం బెల్లం ముక్క నైవేద్యం సరిపోతుంది. మరునాడు గుళ్ళో ఎలా పెట్టారో ప్రసాదం అలా పెట్టాలనేది ఏమీ లేదండి. ఫస్ట్ గుండా వండిన అన్నం తీసేసి చక్కగా ఇంత దద్దోజనం తాలింపు పెట్టి నివేదన చేయొచ్చు. మరొక రోజేమో పచ్చలివిడి వడపప్పు కొంచెం బెల్లం పానకం, అదేం పెద్ద పని, ప్రసాదం చక్కగా ఓ రోజు నివేదన చేయొచ్చు. ఓ రోజు పులిహార నివేదన చేయొచ్చు. ఏముంది, ఇంత శనగపప్పు ఉడికించేసి ఇంత బెల్లం ముక్క అయితే ఇంత ముద్ద వచ్చిందనుకోండి, 3 5 బొబ్బట్లు అవుతాయి. చక్కగా గోధుమ పిండితో కూడా చేసేయచ్చు, నివేదన చేసేయచ్చు. ఒక చిన్న గ్లాసుడు పప్పు వేసి చక్కగా మిక్సీ పట్టేసి మరేమో 4 వస్తాయి 5 వస్తాయి గారెలేసి నివేదన కూడా చేయొచ్చు. పాలకో బిళ్ళలు రప్పించుకుని బయట నుంచి మనం నివేదన చేయొచ్చు. మరి తీబొందు ఉంటుంది, అది ఈ పూజలప్పుడు ప్రసాదాల కోసం రెడీ చేస్తూ ఉంటారు నియమనిష్టలతో, అది కూడా తెచ్చి నివేదన చేయొచ్చు. అలాగా మనం ఇంట్లో అలా నివేదన చేసుకుని చక్కగా అమ్మవారిని 9 రోజులు పూజించుకోవచ్చు. మరి 5 రోజుల 3 రోజుల 1 రోజా అని చెబుతున్నాను కదా. మరి నేను ఎప్పుడు అసలు నా మాటకు చెబుతున్నాను, ఎప్పుడు నిలబెట్టుకుని దేవిని మనకి గుళ్ళో నిలబెట్టిన రోజు నిలబెట్టుకుని చేసుకుంటాను అనుకోండి. ఆ రోజు ఇలా అవ్వలేదు నాకు, నేను ఎక్కడికో వెళ్ళాను, మరనాడు వచ్చాను అనుకోండి, 5 రోజులు దశమి ఉందనగా దేవిని నిలబెట్టుకుని 5 రోజులు పూజించుకుని చక్కగా దశమి నాడు దేవిని ఎత్తేసుకోవచ్చు. లేదు 3 రోజులే టైం ఉంది, 3వ రోజును కూడా నిలబెట్టుకుని దశమి రోజుతో ముగించుకోవచ్చు. లేదు ఒక్కరోజు దశమి రోజు ఉంది, దశమి రోజు తెల్లవారుజాము లేచి చక్కగా కలిస్థాపన చేసేసుకుని అక్కడ దీపం వెలిగించేసుకుని అమ్మవారిని పూజించేసుకుని మరి పూజ అయిన తర్వాత కదిపేయడం, సాయంత్రం కలిపేయడం కూడా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని సులువు మార్గాలు గురువారీలు కూడా చెప్పారు, నేను విన్నదేనండి ఇది. మరి అలానే చక్కగా అలా చేసుకోవచ్చు. మీరు ఇలా పెట్టాలి అలా పెట్టాలి, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి, 9 రోజులు తమ్మండిరికి అలా చెయ్యాలి అనేది కాదండి. మీరు ఈ నిలబెట్టుకున్న ఈ 9 రోజుల్లోని 5 రోజులు నిలబెట్టుకున్న, 3 రోజులు నిలబెట్టుకున్న, 9 రోజులు నిలబెట్టుకున్న మీరు తమ్మండుగురిని చూసుకుని మీరు భోజనాలు పెట్టగలరా, చక్కగా సాంబార్ పెట్టుకుని ఏదో పచ్చడి చేసి కూర చేసి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వచ్చు. ఆ తాంబూలం తర్వాత మీరు పెట్టాలనుకుంటే జాకెట్ ముక్క, అంతకే పెట్టాలనుకుంటే పండు, అంతకే పెట్టాలనుకుంటే గాజులు, ఇంతే. బుట్లో తట్లో ఏమీ వద్దు, చక్కగా అందంగా జాకెట్ ముక్క, గాజులు, పండు అవి కూడా మీరు పెట్టుకోవాలి అనిపిస్తేనే ఇలా పెట్టండి దశమి చేసేది కాదు సుమండి. 2 అరటిపళ్ళు, 2 తమలపాకులు, పాకు చెక్కలో పైసా, పువ్వు, తాంబూలం ఇస్తే చాలు. అలాగన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళెవరో ఎలాగో చేశారు, ఇలా మనం కూడా చేసాం. ఎవరైతే చేసామో లేదా అది వాళ్ళని చూసి మనం ఇలా చేద్దాం రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కోసం అలానా కాదండి. మనం చేసింది మనసు పూర్తిగా మనం చేయాలి. ఈ నియమనిష్టలు పాటించకపోతే అయ్యో బాబా ఆవిడ ఆగ్రహించేస్తుందంటే భయం వేసి మానేస్తారు. ఎందుకు ఆగ్రహిస్తుందండి? అమ్మ కదా. మన పిల్లలు మనం ఆగ్రహించేస్తున్నామా, నెట్టేస్తున్నామా, మనం వాళ్ళకి ఇబ్బందులు కలిగించేస్తున్నామా? ఏదో తప్పు చేశారనుకోండి మళ్ళీ దగ్గరికి పిలుస్తాం, బొజ్జికింతాం కదా. అమ్మ కూడా అంతే. మనం తెలిసి చేస్తాం చూసారా, పూజలన్నా ఏదన్నా మనకు ఉన్నంతట్లో చేస్తాం చూసారా, అవే స్వీకరిస్తుందండి. అప్పుడే వరాల జల్లు కురిపిస్తుంది మనకి. అది అమ్మ, మన అమ్మ అనుకుని మనం చెయ్యాలి. అమ్మ దగ్గర మనం భయపడతామా? భయపడక్కర్లేదు. అమ్మ దగ్గర మనం భయపడక్కర్లేదు. అమ్మ మనల్ని ఎప్పుడు ప్రేమగా చూస్తుంది. అందుకు చక్కగా మీకు ఎవరికైనా సరే ఇలా చేసుకోవాలనిపిస్తే మీరు ఇలా చేసుకుని ఇలా దేవుని నిలబెట్టుకుని ఇలాగా ఏముందండి, పసుపు కుంకుమ కొనుక్కుంటామా, చక్కగా కలసకి మొగ్గు చెంబు, మరి కొబ్బరికాయ, జాకెట్ బట్ట, అక్కడ జ్యోతి పెట్టుకోవాలనుకుంటే పెద్ద ప్రమిద, ఒత్తు, గానుగ నూనె దేవి దగ్గరికి కావాల్సినవి. కాకపోతే 11 నిమ్మకాయలు దండేమో కలసకి వేయాలి. మరి అక్కడ 2 నిమ్మకాయలు 3 నిమ్మకాయలు పెట్టి కుంకుమతో పూజ చేయాలి. ఆ రోజు 2 3 పెట్టడం, ఆ పూజ చేసి ప్రసాదంగా ఎవరికన్నా మనం ఇవ్వడం వల్ల బీరువాలో పెట్టుకున్న వాళ్ళు పూజించుకున్న పూజీ మందిరంలో పెట్టుకున్నా లేదా పెట్టుకుని డబ్బులు అది పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా మంచిది. కాబట్టి ఈరోజు పూజ చేసి రేపు తీసి మరి ఎవరన్నా వచ్చిన వారికి ఇవ్వడం, ఎవరినన్నా పిలిపించి ఇవ్వడం అలా చేయాలి. ఇది మా పెద్ద పాప చెప్పింది. అలాగైతే గుడి అయితే ప్రత్యేకంగా ఉంది, దుర్గమ్మ గుడి. తప్పనిసరిగా అన్న సంతర్పణలు కానీ పూజలు కానీ కూర్చోటాలు కానీ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఇలాగా మా పాప వాళ్ళు చేస్తూ ఉంటారు. మా పాప చెప్తే నేను కూడా చేస్తూ ఉంటాను. అదే మీకు నేను చెబుతున్నాను. చెప్పింది విన్నారు కాబట్టి ఏది కష్టం కాదండి.
ఏది కష్టం కాదు. మనం చెయ్యాలి అనే తపనతో ఉండి చేసుకున్నాం అనుకోండి, ఏ నియమనిష్టలు అక్కర్లేదు. మంచం మీద పడుకోకూడదని కానీ, ఎక్కడికి వెళ్ళకూడదని కానీ, ఉల్లిపాయ తినకూడదని కానీ, కొంతమంది పెట్టుకుంటారండి ఆ నియమం. వాళ్ళు పాటిస్తారు. మనం ఇవన్నీ పాటిస్తే నువ్వు నాకు చెయ్యి, లేకపోతే వద్దు అని ఏ అమ్మ చెప్పలేదు. అందుకు మనం చక్కగా చేసుకుందాం. మనం కూడా మన ఇంట్లో అమ్మవారిని పెట్టి పూజించుకుందామని ఆనందం మనం పొందుదామని మనసా వాచా కోరుకుంటున్నానండి నేను.